ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ రంగంపల్లి సబ్ స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్ కు సీఎం రేవంత్ చేరుకుంటారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తారు. ఇటీవల గ్రూప్ 4 సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ రంగంపల్లి సబ్ స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్ కు సీఎం రేవంత్ చేరుకుంటారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తారు. ఇటీవల గ్రూప్ 4 సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అన్ష. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్ద కాలువలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహించే యువ వికాస్ నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించే ఈ కార్యక్రమంను విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో జన సమీకరణ చేరున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే సభలో ఈ గ్రూప్ 4 తో పాటు వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి బందోబస్తు ఏర్పడుతూ 9,500 మంది పోలీసులతో సిబ్బందితో టోటల్ గా ఇక్కడ 9,500 మంది అభ్యర్థుల నుంచి 10 మందిని ఎన్నిక చేసి వారికి నియామక పత్రాలు మాత్రం అందజేయనున్నారు. మొత్తానికి చూస్తుంటే ఇక్కడ పోలీసుల భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ ఏర్పాట్లన్నీ క్లియర్ గా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ దారిని మళ్లిస్తూ ఏదైతే ఉన్నో బైపాస్ ద్వారా ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఈ కరీంనగర్ నుంచి వచ్చే రోడ్డు మార్గాన్ని ఏదైతే ఉందో ఆ మార్గాన్ని కొంచెం డైవర్ట్ చేసుకుంటూ క్లియర్ గా చేసినట్టు అధికారులు మాత్రం అధికార యంత్రంగా మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ గా వాచబుల్ చేస్తున్నట్టు క్లియర్ తెలిసిపోతుంది అనుష. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.